ఉదయశ్రీ గారు ఏమంటారు? ఉదయశ్రీ గారు నమస్తే అండి. యువతలాడిపోతున్నారు. డిఎస్సి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తారు మేడం. ఓకే, మీరు కూడా దానికి మీరు పోటీ చేస్తున్నారు, దానికి పోరాటం చేస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. రైట్, మాట్లాడదాం. ఓకే, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం ఏం చేస్తుందో. ఉదయశ్రీ గారు నమస్తే అండి. రైట్, ఉదయశ్రీ గారు మాట్లాడతారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తారు. ఉదయశ్రీ గారు, సరే ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన అభిమానులందరూ అలా వస్తున్నారు కాబట్టి చాలా గొడవలు జరుగుతున్నాయి, ఏదో బల ప్రదర్శన చేస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు, మంత్రిని పరామర్శించడానికి వెళ్తే అభిమానులు తట్టుకోలేక అలా వచ్చేస్తున్నారు ఆయనకి. మరి మీరు కూడా అధికారంలో ఉన్న మీరు కూడా ఒక లాంచ్ చేయడానికో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్తేనే ఆ ప్రారంభోత్సవాల పేరుతో మీరు కూడా భారీ ప్రదర్శనలు ఎందుకు చేయాలి? వాళ్ళు చేస్తే మీరు చేస్తారా? ఓకే, మీరెందుకు వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎందుకు ఎదుర్కొంటున్నారు? ర్యాలీలు సభలు నిర్వహించడం ఎందుకు? ఇది ఒక రాజకీయ ప్రచారం కోసమా? సరే, వాళ్ళంటే మా అభిమానులు, ఆయన అభిమానులు ఉన్నారు కాబట్టి వస్తున్నారు అని అంటున్నారు. మరి మీకు అభిమానులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలుసు, కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో, ఎన్ని సీట్లకు వచ్చిందో తెలుసు మీకు, మీరెందుకు మరి? ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు కదా. అందరికీ నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, వీక్షించే అందరికి కూడా నమస్కారం అండి. ఈ రోజు వెళ్ళింది ఒక పరామర్శకి, ఒక జైల్లో ఒక ములాఖాత్ తీసుకొని తనని కలవడానికి వెళ్ళినప్పుడు ఇంతమంది ఎందుకు వస్తారండి? అక్కడ ఉన్న నాయకులు ప్రజల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేసి తీసుకొచ్చారో అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం తెలుసండి. వీళ్ళేదో ఈ రోజు డిబేట్కి వచ్చి మాట్లాడినంత మాత్రాన అదేమి నిజమైపోదు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఇక అక్కడ ఇబ్బంది పడ్డ ప్రజలకు తెలుసు. కనీసం వాటర్ బాటిల్ కూడా లేకుండా ఇబ్బంది పెట్టి, గంటలు నిల్చోబెట్టి, ఎండలో నిల్చోబెట్టి, వర్షాల్లో నిల్చోబెట్టి, వీళ్ళు ఎప్పుడు శవ రాజకీయాలు చేసే ప్రతిసారి కూడా శవాల దగ్గరకు వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఎంతమంది ప్రజలు ఇబ్బంది పెడతామో అందరికీ తెలుసండి. ఈ రోజు వీళ్ళు ఒక ములాఖత్ కోసం వచ్చిన వాళ్ళే ఇంతమంది జనం వస్తే, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క మంచి సభల్లో ప్రజలు రాకుండా ఎలా ఉంటారండి? ఈ రోజు స్వచ్ఛందంగా వాళ్ళుగా ఈ రోజు కూటమి చేసే మంచిని చూడడానికి, బాబు గారిని కలవడానికి కానివ్వండి, నారా లోకేష్ గారిని కలవడానికి కానివ్వండి, వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడానికి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకిలాగా వీళ్ళు డబ్బులు ఇచ్చేమి, గంటలు నిల్చోబెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎలా పడితే అలాగా రౌడీ రాజకీయాలు చేయట్లేదు కదండి. మీరు ఎక్కడైనా తెలుసుకోండి, ఏ సభలు పెట్టినా సరే, ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసే మంచి, వాళ్ళు తీసుకొచ్చే కంపెనీలు, ఆంధ్ర రాష్ట్రం ఏది చూసుకున్నా ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్న ఒక నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని ఎక్కడ మమ్ము చేయకుండా ఉండడం కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి ప్రజలు వస్తున్నారు అని. ఓకే, ఇప్పుడు ఆయన కూడా అభిమానులు ఉంటారు కదా, మరి అంతమంది వచ్చినప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఒక ఎస్ఐ పైన, కానిస్టేబుల్ పైన దాడులు ఏంటి? లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? మీరు చెప్తున్నారు మేము చేస్తున్న పనికి ప్రజలు మెచ్చి మా దగ్గరకు వస్తున్నారు అని, మరి ఆయన కూడా అభిమానులు ఉంటారు కదా. చూడండి, మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం కదా, ఆయన అభిమానులు ఆయన చూడడానికి వస్తున్నారు, దాంట్లో తప్పే ఉంది? రావచ్చు. మీరు ప్రదర్శనలు, ప్రారంభోత్సవాలు చేస్తేనే అంతమంది ర్యాలీ మీకు వచ్చినప్పుడు వాళ్ళకి రారా? చెప్పండి. కావాలని లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళు పిచ్చికి ప్రవర్తన చేస్తుంటే, పోలీసుల మీద, పోలీసు వ్యవస్థ మీదే వీళ్ళు రాళ్ళు ఇసురుతా ఉంటే, పోలీసు వ్యవస్థని నెట్టేస్తూ ఉంటే, రావాల్సిన చోటకి రాకుండా స్వచ్ఛందంగా రాని ప్రజల్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఒక ములాఖత్కి వస్తే అంతమంది ప్రజలు వస్తా ఉన్నారంటే ఈరోజు నవ్వుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మేడం. ఈ రోజు అంతమంది రావాల్సిన అవసరం లేదు, అంతమంది ఆయనకు స్వచ్ఛందంగా ఏమీ రాలేదు, అది ఆయన మనస్సాక్షికి కూడా తెలుసు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా ఈ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. కానీ ఆయన అభిమానులు గారు ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఏదో కాలువలు దాటేసి దూకేసి ఇంకా నయం అందులో ఈదుకుంటూ చిన్న మురిక్కాలలో ఈదుకుంటూ వచ్చారని చెప్పాలి అభిమానులు. జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి అదే మురిక్కాలలో నుంచి వచ్చేసి గట్టిగా హక్ చేసుకున్నారని చెప్పలేదు. సంతోషం అండి. అంతవరకు ఏదో ఈదుకుంటూ వచ్చారు, ఎండల్లో వచ్చారు, వానల్లో వచ్చారు, కిలోమీటర్లు నడిచి వచ్చారు, ఏదో చెప్తున్నారు. అవన్నీ సొల్లు కబుర్లు అండి. ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు కాదు, భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు వాళ్ళని కావాలని అక్కడ ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అండి. ఈ రోజు వీళ్ళు చెప్పింది వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరండి.
లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుంది. ఎక్కడ వీళ్ళకిలాగా ఒక 10 కిలోమీటర్లు వెళ్తే 100 మందిని పోలీసుని బందోబస్తు పెట్టే ఈ రోజు కూటమి ప్రభుత్వం అది తీసుకోదండి, అది చెయ్యదు. కాబట్టే ఈ రోజు ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడా లేకుండా క్లియర్ గా ఉందండి. వీళ్ళు కావాలని దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ మీద వీళ్ళే కావాలని రాళ్ళు వేసి, వీళ్ళే కావాలని వాళ్ళని తోసేసి, వీళ్ళే చాలా సభల్లో చూసామండి మేము జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ఇలాగా వీళ్ళ ప్రవర్తన బాగోకే వీళ్ళని 11 సీట్లకు పరిమితం చేసిన పరిస్థితి మేడం. రైట్, కార్తిక్ గారితో మాట్లాడదాం. నమస్తే కార్తిక్ గారు.